భారతీయ సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించడంలో భగవంతుడు తన ఉనికిని చాటుతూనే ఉన్నాడు. ఆ క్రమంలో అపర ఆదిశేషుని అంశగా అవతరించిన శ్రీ భగవద్ రామానుజులు మన భువిని ఉద్ధరించి 1003 సంవత్సరాలయ్యింది. ఆ మహనీయుని అవతార విశేషాలతో నేటి యువతను ఉత్తేజపరిచే ప్రయత్నమే ఈ విశ్వాచార్యుని చిత్రం. వారి జీవిత విశేషాలని చిత్రీకరించే క్రమంలో తెలియక జరిగిన దోషాలని మన్నించమని విజ్ఞులైన ప్రేక్షక మహాశయులను ప్రార్థిస్తున్నాము. ధన్యోస్మి. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. వేదభూమి, దేవభూమి, కర్మభూమిగా లోక ప్రసిద్ధమైన భరతావనిలో మహాభారత యుద్ధం జరిగిన 32 సంవత్సరాల అనంతరం ప్రమథినామ సంవత్సరాన ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యింది. ఈ యుగంలో ధర్మం అడుగంటి అధర్మం, అన్యాయం, అత్యాచారాలు, అకృత్యాలు పెరిగిపోయాయి. వేదభూమిలో అనేక కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. మత దురహంకారానికి దారులు వేసింది. మతం మత్తులో ఎన్నో దారుణ మరణహోమాలు జరిగాయి. అమాయకులు, అబలలు బలైపోయారు. దైవభక్తి, పాపభీతి నశించాయి. వేదభూమిలో తిరిగి దైవం పట్ల భక్తిని పెంపొందించి కుల, మత, వర్గ, వర్ణ విచక్షణను సమూలంగా రూపుమాపడానికి ఆదిశేషుని అవతారం రామానుజుల వారిగా జన్మించడం జరిగింది. మతం కాదు ముఖ్యం, మానవత్వమే ముఖ్యం. కులం కాదు ముఖ్యం, గుణమే ప్రధానం. నారాయణుడి ధ్యేయం నరులందరినీ ఒక్కటి చేయడం. ఏ మానవుడైనా ఒకేలా జన్మిస్తాడు, ఏ మతస్థుడైనా ఒకేలా మరణిస్తాడు. జీవన విధానాలు ఎన్నున్నా చివరకు చేరేది దైవాన్నే. ఇది రామానుజ సిద్ధాంతం. ఈనాడు భావి యువతకు రామానుజుల వారి ఆదర్శప్రాయమైన జీవన విధానం గురించి తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. రామానుజుల వారి ఆశయాలను తిరిగి చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. पुण्याम्भोज विकासाय पापध्वान्त क्षयाय च पुण्याम्भोज विकासाय पापध्वान्त क्षयाय च श्रीमान् आविर्भूद्भूमौ रामानुज दिवाकरः
श्रीमान् आविरभूद्भूमौ रामानुज दिवाकरः। హాయ్ హాయ్ హలో హాయ్ హాయ్ హలో డాడీ పైన ఉన్నారా? పైన ఉన్నారు. పదండి. లక్కీ గోదా కమ్. కమ్ ఆన్ కమ్ ఫాస్ట్. శ్రీనివాసాయ మంగళం. పిల్లలు వచ్చినట్టున్నారు, పద. లక్కీ మడిబట్టే తల్లి. అరే రే రే రే, లక్కీ ముట్టేసుకున్నావా? అనుకున్నంత పని చేసావు. ఎప్పుడు మాట వినవు. పోనీలేవే, చిన్నపిల్ల కదా. సారీ నాన్నగారు, 2 రోజులు ముందే వద్దాం అనుకున్నాం గానీ లీవ్ దొరకలేదు. లీవ్ ఇట్. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. దుర్ముహూర్తం రాకముందే పూజ ప్రారంభించాలి. వెళ్ళండి. Come on, come on. అలాగే ఏ కమ్ చలో గోదా, లెట్స్ గో రా. కమ్. హే రామానుజ, సర్వం శ్రీ Hi, this is Ramanuja idol. Am I correct? డాడీ పేరే ఈ ఐడల్ కి పెట్టారు. మీ డాడీ పేరు ఈ స్వామికి పెట్టడం కాదురా, ఈ స్వామి పేరే మీ డాడీకి పెట్టాం. నీకు తెలుసా? నీ పేరు కూడా ఈ స్వామి పేరే. అవునరా, నీ పేరు లక్కీయో చెక్కియో కాదు, లక్ష్మణసూరి. అది శ్రీ రామానుజుల వారి పేరే. మీ నాన్నకి రామానుజ అని పెట్టుకున్నాం కాబట్టి నీకు ఈ స్వామి అసలు పేరు పెట్టాం. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాష్ గ్రాండ్పా. వాట్ ట్రాష్? బీయింగ్ ఏ సైంటిస్ట్ నువ్వు కూడా ఈ ఐడల్స్ కి ప్రే చేయడం. లక్కీ డోంట్ టాక్ రబిష్. అయితే ఐడిల్స్ ని పూజించడం వేస్ట్ అంటావు. టోటల్ వేస్ట్. ప్రేయర్ చేసే ప్లేస్ కి ఫోన్ తీసుకురాదని చెప్పాను కదా. మమ్మీ ఆ మంత్రాలు చాంటింగ్ పరమ బోర్. షటప్. కోపగించుకోకమ్మా. తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్పాలి గాని మనమే విసుక్కుంటే వాళ్ళకి ఎవరు అర్థమయ్యేలా చెప్తారు చెప్పు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అత్తయ్య గారు. అంటే మనం వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నామన్నమాట. యూర్ రైట్ గ్రాండ్పా. ఇట్స్ ఓకే. నీ సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? డాడీ బ్రాట్ ఫర్ మీ. కొనిపెట్టింది కాదు, కనిపెట్టింది ఎవరు? ఐ డోంట్ నో. మీరు యుఎస్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? ఫ్లైట్ లో. అది ఎవరు ఇన్వెంట్ చేశారు? సమ్ బ్రదర్స్. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? బై కార్. దాన్ని కనిపెట్టింది ఎవరు? గ్రాండ్పా యు ఆర్ కిడింగ్ us. కిడ్స్ కాబట్టే తెలుసుకోమంటున్నాను. ఓకే, వాళ్ళు సైంటిస్టులు, వరల్డ్ కి యూజ్. బట్ ది సెయింట్ ప్రే వాట్ యూజ్ ఫర్ us. సెయింట్ సైంటిస్ట్ కన్నా గొప్పవాడు. యు మీన్ గ్రేట్? ఎస్. హౌ? సైంటిస్టు పదార్థ అన్వేషణ చేస్తాడు, సెయింట్ పరమార్థాన్ని అన్వేషిస్తాడు. పదార్థం అంటే తినేది, మరి పరమార్థం అంటే? గుడ్ క్వశ్చన్. పదార్థం అంటే నువ్వు అనుకున్నట్లు తినే పదార్థం అనే అర్థం కూడా వస్తుంది, కానీ ఇక్కడ ఆ అర్థం కాదు. మరి పదార్థం అంటే మ్యాటర్. అది మట్టి కావచ్చు, మనిషి కావచ్చు. ఉదాహరణకి ఒక సైంటిస్ట్ మానవ శరీరంపై రకరకాల పరిశోధనలు చేసి గుండె ఇలా పనిచేస్తుంది, కిడ్నీలు అలా పనిచేస్తాయని చెప్పవచ్చు. కానీ అవి అలా పనిచేయడానికి మూల కారణమైన ప్రాణశక్తిని మాత్రం చూడలేడు. చూడలేని దానిపై పరిశోధన చేయలేడు. ఐన్స్టీన్ అయినా స్టీఫెన్ హాకింగ్ అయినా ఇంతే. కానీ ఋషులు సెయింట్స్ అలా కాదు. వాళ్ళు కనిపించే పదార్థానికంటే పరమార్థమైన ప్రాణం గురించి, ఆత్మ గురించి ఆలోచిస్తారు, అన్వేషిస్తారు. ఆ ఆత్మను అన్వేషించడం ద్వారా పరమాత్మను చేరుకుంటారు. ఇదే సెయింట్స్ కి సైంటిస్ట్ కి ఉన్న భేదం. ఓకే, దిస్ సెయింట్ శ్రీ రామానుజ వాట్ హి డిడ్ ఫర్ ద వరల్డ్. నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? కాదు, తేల్చుకోవాలనుంది. సైంటిస్ట్ గ్రేటా, సెయింట్ గ్రేటా అని.
సరే, అయితే శ్రద్ధగా విను. ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతత్పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి. కృష్ణ, ఆర్తత్రాణ పరాయణ నారాయణ, రక్ష రక్ష, పాహి మాం పాహి మాం. అభయం. ధర్మదేవత, విశ్వశోభకు ధ్వజమై వెలిగే నీలో ఆవేదన. ఏం జరిగింది తల్లి? నీ వెరుగవా సహస్రాక్ష? ఈ భూమండలం అంతా అతలాకుతలమవుతోంది. ఒకవైపు హిందుత్వాన్ని పెను ఉప్పెనగా కబళించే అన్య మతాల విజృంభణ, ఇంకొక వైపు గాఢ మూఢ భక్తితో హిందువులలో కుమ్ములాటలు, సాంప్రదాయాల పేరుతో ద్వేషాలు, సిద్ధాంతాల చాటున దుర్మార్గాలు. అహింస పరమోధర్మ అనేది ప్రవచనాల్లో మాత్రమే వినిపిస్తోంది. హిందుత్వానికి ఆధ్యాత్మికతకు మనుగడే మృగ్యమవుతోంది. కరుణించు తండ్రి, కరుణించు. అవశ్యం ధర్మదేవత. అధర్మాన్ని అంతం చేసే సమయం ఆసన్నమైనది. ఆందోళన చెందకు మాత. ధన్యురాలను తండ్రి, ధన్యురాలను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి పునఃపునః. మళ్ళీ అవతారమా స్వామి? తప్పదు దేవి. ఆర్తత్రాణ పరాయుడనని, ఆశ్రిత వత్సలుడనని నన్ను పిలుస్తారు నమ్మినవారు. కాని ఈమారు అవతార దీక్ష నీ స్వామిది కాదు, అనంతుడిది. ఆదిశేషుడా? అవును. ఇంతటి గురుతర బాధ్యతను ఆదిశేషుడు జగద్గురువుగా, విశ్వాచార్యుడిగా నెరవేర్చగలడు. శేష, దేవదేవ నమో నమః. ఆజ్ఞ. నువ్వు భూలోకానికి వెళ్లి ఒక గురుతర బాధ్యతని నిర్వర్తించాలి. సెలవియ్యండి దేవా. మతోన్మాదంతో మంట కలిసిపోతున్న మానవత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలి. నిరంతర నారాయణ చరణారవిందానురక్తుడవై రాక్షసులుగా మారుతున్న మానవాళిలో మార్పు తీసుకువచ్చి భక్తి తత్పరతల వైపు మళ్లించాలి. వివేకాన్ని మరచి విజ్ఞతను విడిచి ప్రవర్తిస్తున్న నరజాతిని సంస్కరించాలి. కలియుగ ధర్మాన్ని అనుసరించి ఒంటిపాదంపై నడుస్తున్న ధర్మదేవతకి సహకరించి విశిష్టాద్వైత మత స్థాపనకు కృషి చేయాలి. ధన్యురాలను దేవా, ధన్యురాలను. ఆనాడు రామ అనుజుడివై మమ్మ సేవించిన నువ్వు నేడు లక్ష్మణ సూరిగా, రామానుజుడిగా, విశ్వాచార్యుడిగా పిలువబడి ఎల్ల లోకాల వారికి గురువుపై భూమిపై వైష్ణవాన్ని పునఃప్రతిష్ఠించి దీనజన బాంధవుడివై పేరు పొంది అంత్యాన వైకుంఠాన్ని చేరగలవు. కృతజ్ఞుణ్ణి దేవా, కృతజ్ఞుణ్ణి. దేవాదిదేవుల దాసానుదాసుడనై స్వామి కార్య నిర్వహణకు జీవితాన్ని అంకితం చేసి శ్రీవారు నాపై ఉంచిన జగద్రక్షణ కర్తవ్యాన్ని శ్రీవారి దీవెనలతో నెరవేరుస్తానని తమ పాదపద్మాలపై ప్రమాణం చేస్తున్నాను. శుభం భూయాత్. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. శభాయోగం సినామ సువర్ణో శిఖరుత్మాన్ దివం గచ్చ సువపథా. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి
तन्नो गरुड प्रचोदयात् स्वाहा अनन्ताय नागराजाय स्वाहा अनन्ताय नागराजाय इदम् सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनीनामृतेन इदं विश्वर्विचक्रमे त्रेधानि तदे पदम् समूढमध्यमागुन्तु ते स्वाहा श्रीविष्णवे परमात्मन इदम् काम्यार्थबलसिद्धिरस्तु। ఎవరో దివ్య పురుషుడు నీ గర్భవాసాన పుట్టబోతున్నాడు కాంతి. రంగనాథ, శ్రీరంగనాథ. రంగనాథ, అలా వైష్ణవ సిద్ధాంతాలని విశిష్టాద్వైత మతాన్ని లోకాలకు చాటి చెప్పడం కోసం నారాయణాజ్ఞతో అనంతుడే లక్ష్మణసూరిగా పుట్టాడు. ట్రాష్ కాక్ అండ్ బుల్ స్టోరీ గ్రాండ్పా. ఎనీవే స్నేక్ మ్యాంగో బర్త్ తీసుకుంటుందా? యూర్ టూ కిడింగ్ us. ఏయ్, తాతగారితో అలాగేనా మాట్లాడేది? రామం, శాంతం. అది కాదు నాన్నగారు. ఏది అవునో ఏది కాదో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనదే. పాము మనిషిగా పుట్టదు, ఇదే కదా నీ డౌట్? ఎస్. ఇదేమిటి? యాపిల్ ఫ్రూట్. టేక్ ఇట్. ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్రీలో నుంచి. మరి ఆ ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? సీడ్ లో నుంచి. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ కాదు గ్రాండ్పా, దట్ ఈస్ పాసిబుల్. అంటే ఈ చిన్న సీడ్ లో అంత పెద్ద చెట్టు ఉందంటావు? ఉంది. చూసావా, ఈ చిన్న సీడ్ లో అంత పెద్ద వృక్షం, దాని లక్షల కొద్ది ఆకులు, రెమ్మలు, పూలు, పళ్ళు ఎలా ఉన్నాయి? ఈ చిన్న సీడ్కి ఇది రూపాంతరం చెందే విధానానికి ఎక్కడైనా పొంతనుందా? అదే భగవంతుడు సృష్టి, రచనా చమత్కృతి. మనం కూడా తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు చిన్న పాము రూపంతోనే ఉంటాం. తరువాత ఎన్నో మార్పులకు గురై ఇలా మనుషుల్లా మారగలుగుతున్నాం. ఈ మార్పు కూడా అంచెలంచెలుగా జరుగుతుందే కాని ఒక్క రోజులో, ఒక్క నైట్లో జరగదు. ఆమె కరెక్ట్లకి? అది కాదు. వాడి మాటలు ఎలా ఉన్నా మా కోసం తర్వాత ఏం జరిగిందో చెప్పండి మావయ్య గారు. మీకే కాదు, రా, వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. వీళ్లే రేపటి విశిష్టాద్వైత ప్రచార దీపకులు. ఆ తరువాత రామానుజ జననం రామానుజ జననం రామానుజ జననం రామానుజ జననం వైష్ణవానికిది శుభతరుణం విష్ణునామమును చాటి చెప్పగా వెలసిన శేషుని అవతారం రామానుజ జననం భగవద్ రామానుజ జననం వైష్ణవానికిది శుభతరుణం విష్ణునామమును చాటి చెప్పగా వెలసిన శేషుని అవతారం రామానుజ జననం భగవద్ రామానుజ జననం. మాతకాంతిమతి కంటి దీపమై తండ్రి కేశవుని వంశ తేజమై ఆచార్యులకే ఆచార్యునిగా వెలిగిన దివ్య ప్రకాశం. మాతకాంతిమతి కంటి దీపం
కేశవుని వంశ తేజమై ఆచార్యులకే ఆచార్యునిగా వెలిగిన దివ్య ప్రకాశం నారాయణుడే యతిగా మలచిన దివ్య స్వరూపం రామానుజ జననం భగవద్ రామానుజ జననం రామానుజ జననం రామానుజ జననం వైష్ణవానికిది శుభతరుణం విష్ణునామమును చాటి చెప్పగా వెలసిన శేషుని అవతారం రామానుజ జననం భగవద్ రామానుజ జననం వైష్ణవానికిది శుభతరుణం విష్ణునామమును చాటి చెప్పగా వెలసిన శేషుని అవతారం రామానుజ జననం భగవద్ రామానుజ జననం ఆనందరూపే బ్రహ్మస్వరూపే శృతిమూర్తి రూపే శశాంక రూపే రమణీయ రూపే శ్రీరంగ రూపే సతతాం నమామి. ఓం నమో భగవతే రామానుజాయ. ఓకే గ్రాండ్ పా, నాదో డౌట్. ఏమిట్రా నీ డౌటు? ఇలా రామానుజ సెయింట్ గా చేంజ్ అవ్వడం వల్ల ఒక్కరికైనా యూజ్ ఉందా? అదే ఏ డాక్టర్ సైంటిస్ట్ అయ్యుంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి యూజ్ అవ్వచ్చు కదా. నువ్వన్నది నిజమే కాని అందరూ దేహాన్ని గురించి ఆలోచిస్తే ఇక ఆ దేవుడి గురించి ఆలోచించేదెవరు? గాడ్ గురించి థింక్ చేస్తే యూజ్ ఏంటి గ్రాండ్ పా? అది ముందు ముందు నీకే అర్థమవుతుంది. అప్పుడు నేను వద్దన్నా నువ్వే గాడు గురించి ఆలోచిస్తావు. వీడి మాటలకేం కాని మీరు చెప్పండి మావయ్య గారు. అది కాదు తాతయ్య, రామానుజ సెయింట్ గా అవ్వడం వల్ల ఎవరైనా చేంజ్ అయ్యారా? ఏ ఒక్కరైనా చేంజ్ అయ్యారా? అయ్యారు. Who? త్వరగా వెళ్దాం పదండి. మరి విడ్డూరంగా ఉంది. ఏయ్ స్వాములు, వేళాకోళమా వెక్కిరింత? ఈ ధనుర్దాసుతో వేళాకోళం ప్రాణాంతకమవుతుంది. భద్రం. ఆగండి. ఏమిటా ఇకిలింపు? నా భార్యకు నేను గొడుగు పడతాను, అవసరమైతే కాళ్లు పడతాను. నీకెందుకు తుళ్ళిపాటు? స్వామి ఆగండి, పాపం వారు సన్యాసులు, వారితో గొడవెందుకు? మన దారిన మనం పోదాం. సన్యాసులు కాబట్టే బతికిపోయారు, లేకపోతే ఒక్క పిడికిలి పొట్టుతో ఈ ధనుర్దాస్ అంటే ఏమిటో రుచి చూపించవాణ్ణి. హేమా, అబ్బా స్వామి. నువ్వుండు హేమ. ఇందాక పురవీధుల్లో మనం వస్తున్నప్పుడు కూడా చాలా మంది ఆడవాళ్లు కొంగుచాటున నవ్వటం చూశాను. ఏదో ఆడవాళ్లు కదా అని విడిచిపెట్టారు. కాని వీళ్ళు అందం చందం తెలియని చవట దద్దమ్మలు. నిన్ను చూసి నవ్వటం సహించలేకపోతున్నాను. మనల్ని చూసి నవ్విన వీళ్ల ముక్కులు నేలకు రాసి నీ పాదాలంటి క్షమాపణ చెప్పాల్సిందే. తప్పు స్వామి, తప్పు తప్పు. ఏది తప్పు? ఎండ పడితే చంద్రబింబం వంటి నీ మొహం ఎక్కడ వసివాడిపోతుందోనని గొడుగు పట్టడం తప్ప? లేకపోతే ఎండ పొడ తగిలి
అరవిరిసిన కమలాల్లాంటి నీ విశాల నయనాలు సోలిపోతాయని భయపడడం తప్ప ఆడదాని అందం గురించి ఈ అక్కుపక్షులకెలా తెలుస్తుంది? చూసావా 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 ఈ పెద్దాయన కూడా ఎలా నవ్వుతున్నాడో? నేను నవ్వింది అందుకు కాదు నాయన. మరెందుకు నవ్వినట్లు? స్వామి, ఈ మొరటి మనిషితో మనకెందుకు వచ్చిన రభస? మనం శిలలే శిల్పాలకు పనికి వస్తాయి, శాశ్వతంగా నిలుస్తాయి, పూలతో అర్చించబడతాయి. ఏమిటి నీ ఉద్దేశం? నేను రాతి బండనా శిలనా? శిలలు ధన్యజీవులు, దేవతామూర్తులకు నిలయాలు. నువ్వు అంతే. ఎంతో కొంత. ముందు నీ నవ్వు వెనక అర్థం చెప్పు. ఎందుకు నవ్వావో అది చెప్పు. ఏది శాశ్వతం కాదో దాన్ని చూసి మురిసిపోతున్నందుకు. ఏది శాశ్వతం కాదు? ఏది శాశ్వతం కాదు, ఒక్క రంగడు తప్ప. ఎవడా రంగడు? నా హేమాంగి కన్నా అందగాడా? అంతా ఇంత అని చెప్పలేనంత అందగాడు. ఓహో, సన్యాసివైనా అందం గురించి బాగానే వాదిస్తున్నావే. ఏది? నా హేమాంగి విశాల నయనాల వైపు చూసి చెప్పు. ఆ రంగడికో గంగడికో ఇంత అందమైన కన్నులున్నాయా? చెప్పానుగా నాయన, అంతా ఇంత అని వర్ణించలేనంత. ఒట్టి మాటగా అనడం కాదు, గట్టి సాక్ష్యం చూపించాలి. చూసే అదృష్టం నీకుండబట్టే ఆ రంగనాథుడు ఇలా కలిపాడు. రంగడు రంగడు రంగడు. ఆ నల్లరాయికి బులుకు పలుకు లేని కఠిన శిలకి నా హేమను మించిన అందమా? ఇంతటి సువిశాల నయనాల నమ్మను. నేను నమ్మించను. నువ్వు నమ్మేలా చూపిస్తాను. చూపించకపోతే నేను నీ దాసుడునవుతా. మాట తప్పవుగా? నేను రామ అనుజుడిని, ఆడి తప్పని అన్నకు తమ్ముణ్ణి. ఏమిటో నీ మాటలు అంతగా అర్థం కావు. సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. నా త్వర పదండి స్వామి. ఇప్పుడు ఇదెందుకు స్వామి? నువ్వు పద. శ్రీరంగనాథం శిరసా నమామి, శ్రీరంగనాథం మనసా స్మరామి. ఈ స్తోత్ర పాఠాలు చాలించి చూపిస్తానని చెప్పి తీసుకొచ్చారుగా. చూపించి ఒప్పించండి, నన్ను మెప్పించండి. చూస్తాను. చూస్తాను అనే పట్టుదల ఉన్నవారికి రంగనాథుడు చూపించకుండా ఉండడు, జ్ఞాననేత్రం తెరిపించకుండా ఉండడు. జ్ఞానమో అజ్ఞానమో తర్వాత తేల్చుకుందాం. ముందు చూపించవయ్యా సన్నాసయ్యా. అపచారం అపచారం. వారు యతిరాజు. యతిరాజులో సతిరాజులో నాకెందుకు? నాకు కావాల్సింది సత్య ప్రమాణం. ఆ సత్య ప్రమాణానికి నిదర్శనం అదిగో ఆ శ్రీవారి దేదీప్యమానమైన నయనాలు. బాగుందయ్యా, మతిలేని యతిరాజా. అపచారం అపచారం. అపచారం లేదు, గ్రహచారం లేదు. ఈ పెద్ద మనిషి నా ప్రియురాలు, నా అర్ధాంగి, నా ప్రాణం, నా హేమాంగి కన్నుల కంటే పులుకు పలుకు లేని ఈ బొమ్మ కళ్ళు చాలా విశాలంగా, చాలా చాలా గొప్పగా ఉంటాయని చెప్పి ప్రమాణం చేసి మరీ తీసుకొచ్చాడు. కాని కళ్ళు పొడుచుకు చూసినా ఏముందిక్కడ? నల్లటి శిలా విగ్రహం, నిద్ర కళ్ళు. అపచారం అపచారం. తమ గ్రహచారం. ఏమయ్యా యతిరాజా, ఇంకెందుకు ఆలస్యం? పద గొడుగందుకుందు గాని. ఘోరం ఘోరం. ఘోరం లేదు, గోంగూర లేదు. ఇది మా మధ్య జరిగిన ఒప్పందం.
మాటలు తప్పని అదేదో రామ అనుజుడనని గొప్పలు చెప్పావుగా, మరిప్పుడు కదలవేమయ్యా? స్వామి, ఇది స్వామివారి ఆజ్ఞ. శ్రీవారి లీలా వినోదం కానివ్వండి. స్వామి, స్వామి స్వామి, స్వామి స్వామి స్వామి. ఏ మీరాగండి, నువ్వు తీసుకోవయ్యా. శ్రీరంగనాథ, 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 శ్రీరంగనాథ. ఆహా, అద్భుతం, పరమాద్భుతం, అభూతపూర్వం. శ్రీరంగనాథ శరణు శరణు, రక్ష రక్ష, పాహిమాం పాహిమాం. సూర్యచంద్రులే నయనాలుగా, శతకోటి వెన్నెలలను తిరస్కరించే చిరునవ్వుతో, అనంతకోటి పద్మాల సమానమైన నయనాలతో, ఎంత అని చెప్పలేనంత అందంతో మెరిసిపోతున్న నా తండ్రి, రక్ష రక్ష. ఏ దివ్య నయనాల చల్లని చూపు కోసం బ్రహ్మాది దేవతలు తపిస్తారో, ఏ దివ్య నేత్రపు సైగలతో సకల దేవాది దేవతలు సంచరిస్తారో, ఏ మలయమారుత సమానమైన చల్లని చూపు ఆపదల నుండి కాపాడుతోందో, ఏ దివ్య నేత్రద్వయం సూర్యచంద్రుడి వెలుగు వెన్నెలలను కురిపిస్తుందో, ఏ అమృత సమానమైన దృక్కు ప్రహ్లాద మహాభక్తులను తరింపజేసిందో, ఆ దృష్టి ఈ పాపిని, ఈ అహంకారిని కూడా తరింపజేసింది ప్రభో. నీ అమృత దృక్కులతో నేను, నా వంశం, నా పూర్వీకులు తరించాం. ధన్యుడను తండ్రి, ధన్యుడను. అడియేన్ దాసోహం. ఆహా, ఎంతటి అదృష్టవంతుడు ధనుర్దాసు. శ్రీరంగనాథుడి దివ్య నేత్ర సందర్శనా భాగ్యాన్ని పొందగలిగాడు. గ్రాండ్ పా, దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ ఈస్ ఎ స్టోరీ. దానికెందుకు టీయర్స్ వేస్ట్? అది స్టోరీ కాదు లక్కీ, ట్రూత్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ డాడ్? స్టాచ్యూ ఎక్కడైనా ఐస్ ఓపెన్ చేస్తుందా? చేసిందిగా బ్రో. అది స్టోరీలో, రియల్ గా కాదు. అంటే ఇది స్టోరీ అంటావు, నిజంగా జరగలేదంటావు? గ్రాండ్ పా, ఇండియాలో ఇలాంటి సూపర్ స్టిషన్స్ ఎక్కువ. క్రిందటిసారి మేము ఇండియాకి వచ్చినప్పుడు వినాయకుడి స్టాచ్యూ మిల్క్ తాగుతుందని పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేశారు. తర్వాత తెలిసింది అదంతా ట్రాష్ అని. అలా ఉంటాయి ఈ స్టోరీస్. 1000 years బ్యాక్ ఎవరో ఈ స్టోరీని క్రియేట్ చేసుంటారు. దట్స్ ఆల్. ఓకే, విగ్రహం కళ్ళు తెరవడం ఇంపాసిబుల్ అంటావు. ఎగ్జాక్ట్లీ గ్రాండ్ పా. మనం నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? మనం కళ్ళు మూసుకొని నిద్రపోతాం. తిరిగి నిద్ర లేచినప్పుడు ఏం చేస్తున్నాం? సింపుల్ గ్రాండ్ పా, మనం కళ్ళు తెరుస్తాం, జస్ట్ అంతే. మనం నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా?
వాట్ గ్రాండ్పా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా తెలుస్తుంది? మనం నిద్రపోతున్నప్పుడు అంతఃశరీరంలో గాని బాహ్య ప్రపంచంలో గాని మనకు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఆ స్థితిలో మనల్ని ఎవరైనా ఏమైనా చేయొచ్చు, కావాలంటే చంపొచ్చు కూడా. దీని ప్రకారం మనం నిద్రపోతున్నప్పుడు స్వామి స్టాచ్యూలాగానే ఉంటాం. దైవకృప వల్ల మనం తిరిగి కొంత సమయం తర్వాత కళ్ళు తెరిచి లేచే ప్రయత్నం చేస్తున్నాం. అవునా? అవును, కానీ మనకి లైఫ్, ఐ మీన్ ప్రాణం ఉంటుంది. విగ్రహాలకి ఎలా ఉంటుంది? లక్కీ, వాటికి మంత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అది కాదు డాడీ, ప్రాణం ఉంటే అవి మనలాగే ఉండాలి కదా. ఉన్నాయి, లేవని ఎవరన్నారు? వాట్ గ్రాండ్పా, ఉంటే అది అన్ని మనలాగా చెయ్యవే, మనకు కనబడవే. పాలు తీసుకోండి. ఇదిగో. ఆ గ్లాసులో ఏముంది? మిల్క్. అందులో వెన్న ఉందా? బటర్? ఎస్. లేదు. సరిగ్గా చూసి చెప్పు. లేదు గ్రాండ్పా. మరి వెన్న, అదే బటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? మిల్క్ లోంచి. మరి మీ అన్నయ్య మిల్కులో బటర్ లేదంటున్నాడుగా? అంటే గ్రాండ్పా, దానికి చాలా ప్రాసెస్ కావాలి. అంటే ఏం చేయాలి? మిల్క్ హీట్ చేయాలి, దాంట్లో కర్డ్ వేయాలి, సమ్ అవర్స్ తర్వాత అది కర్డ్ అవుతుంది, దాన్ని మిక్సీలో వేస్తే బటర్ వస్తుంది కదా. ఈ ప్రాసెస్ నే మన పెద్దలు ఋషులు సాధన అన్నారు. ఆ సాధనతోనే మనం మనకన్నా అతీతుడైన భగవంతుణ్ణి చూడగలుగుతాం. ఆ సాధనతోనే మనం భగవంతుడి లీలలు తెలుసుకోగలుగుతాం. అది కాదు గ్రాండ్పా. లక్కీ, స్లీప్ లో స్టాచ్యూలా ఉండే నువ్వు ఎవరైనా పిలిస్తే ఎలా కళ్ళు తెరుస్తావు? అలాగే శ్రీరంగనాథ స్వామి కూడా అలాగే కళ్ళు తెరిచారు. మీరు చెప్పండి నాన్నగారు. అలాగే రామానుజులు అపార కరుణా సముద్రుడు. వారు నరకానికి పోవడానికి కూడా సిద్ధపడి సకల మానవాళిని ఉద్ధరించడానికి తిరుమంత్రాన్ని లోకానికి తెలియజేసిన దృశ్యం అపూర్వం, అనిర్వచనీయం, అభూతపూర్వం. అయ్యో అయ్యో పాపం, ఏం కష్టం వచ్చిందో. ఆత్మహత్య ప్రయత్నం మహాపాపం. దిగు స్వామి, దిగు. అయ్యో అయ్యో వద్దు స్వామి, దిగు స్వామి. ఓ రంగనాథ చరణారవిందానురక్తులారా, మహాభక్తులారా, నాది ఆత్మహత్యా ప్రయత్నం కాదు. అందరి ఆత్మలను తరింపజేసే ప్రయత్నం. ఇంతకాలం గోప్యంగా ఉంచబడి కొందరికి మాత్రమే ముక్తికి దారి చూపించే ఆ పరంధాముని, ఆ శ్రీరంగనాథుని దివ్య చరణారవిందాల చెంతకు చేర్చే పరమపద సోపానం, పరమ పవిత్ర దివ్యమంత్రం తిరుమంత్రం బహిర్గతం చేయబోతున్నాను. అందరూ శ్రద్ధాశక్తులతో, భయభక్తి వినయాలతో వినండి. రామానుజ, గురుద్రోహి, గురుద్రోహం దైవద్రోహం చెయ్యకు. నా మాట విను, దిగిరా. మన్నించండి గురుదేవా, ఇది శ్రీరంగనాథుడి ఆజ్ఞ. నేను నిమిత్తమాత్రుణ్ణి. లక్ష్మణ, గురువాజ్ఞను ధిక్కరించిన వాడిని ఆ రంగనాథుడే కాదు, ఏ దేవుడు క్షమించడు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, నా మాట విను. మన్నించండి ఆచార్య. ఒరేయ్ పాపి, మంత్రోపదేశం పొందడం కోసం నా చుట్టూ 17 సార్లు తిరిగావన్న నమ్మకంతో, విశ్వాసంతో, జాలితో ఇంతవరకు దేవరహస్యంగా గోప్యంగా ఉంచిన తిరుమంత్రాన్ని నీకు ఉపదేశించాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు చెల్లించే గురుదక్షిణ ఇదా? గురుద్రోహి! గురువాజ్ఞను మన్నించకుండా ఆ దివ్య తిరుమంత్రాన్ని ఈ పామర జనానికి నువ్వు బోధించినట్లయితే నీకిదే నా శాపం. 「
ఆ తిరుగులేని తిరుమంత్రాన్ని నువ్వు బహిర్గతం చేసినట్లయితే నువ్వు, నీ కన్నవారు, నీ వంశీకులు అందరూ నరకానికి పోతారు. కృతజ్ఞుణ్ణి గురుదేవా. నాపై తమకు గల అపారమైన దయకు సదా సర్వదా కృతజ్ఞుణ్ణి. ఏమిటి అపహాస్యం చేస్తున్నావా ధూర్తుడా? అపహాస్యం అపచారం కాదు గురుదేవా. నన్ను శపించి అనుగ్రహించారు. నేను ఏమవుతాననే భయాన్ని పోగొట్టారు. ఎక్కడికి వెళతానో సెలవిచ్చారు. ఆరి దుర్మార్గుడా! నాది దుర్మార్గమైన సన్మార్గమైన వీరందరినీ మోక్ష మార్గంలో పయనింపచేయడమే నా జీవిత పరమావధి. నేను నేనే కాదు, నా వాళ్ళు, నా పూర్వీకులు ఏ నరకాల పాలైనా, ఎన్ని నరకాల పాలైనా సరే చింతలేదు. వీరందర్నీ పాపచింత నుంచి రక్షించి రంగనాథ చరణాల చెంతకు చేర్చడమే నా జన్మకు అర్థం, పరమార్థం. అందరూ శ్రద్ధగా వినండి. ఓం నమో నారాయణాయ. 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 ధర్మం అడుగంటి స్వార్థపరుత్వం అణువణువునా పెరిగిపోయి అధర్మం, అన్యాయం, విశృంఖల నాట్యం చేస్తున్న ఈ కలియుగంలో తాను నరకానికి వెళ్లడానికి సంశయించకుండా అందరినీ తరింపచేయాలనే ఆశయంతో తిరుమంత్రాల్ని చాటి చెప్పిన మహానుభావులు రామానుజుల వారు. వారే లేకపోతే మనకి ముక్తి మార్గం కనిపించి ఉండేది కాదు. నిరంతరం పాపచింతనతో పరంధాముని పాదాలకు దూరమై అలమటించవలసి వచ్చేది. ఇంతటి త్యాగధనులు ఈ భూతలంలో ఎవరుంటారు? అందుకే రామానుజులు జగదాచార్యులయ్యారు. వారిని గోష్ఠీపూర్ణుల వారు ఎంబెరుమానారే అంటూ గౌరవించారు. హడియేం దాసోహం, హడియేం దాసోహం, హడియేం దాసోహం. మోక్షాన్ని ప్రసాదించే మంత్రం నాకే కావాలనుకోవడం స్వార్థం. మోక్షం అందరికీ ప్రసాదించడం ధర్మం. ఈ మంత్రం బహిర్గతమైతే కోటాను కోట్ల మంది మోక్షాన్ని పొందుతారు. అంతమందికి పరమపదం లభిస్తుంటే నేనొక్కణ్ణి నరకం అనుభవిస్తే ఏమవుతుంది స్వామి? రామానుజ, నువ్వు అవతార పురుషుడు అయ్యా. ఎంబెరుమానారే, ఎంబెరుమానారే, ఎంబెరుమానారే. శ్రీరంగనాథనామం సదా స్మరామి. శ్రీరామానుజ పాదాబ్జం శిరసా నమామి. జై రామానుజ, జై జై రామానుజ. గ్రాండ్పా, ఒక్క త్రిమంత్రం. అది త్రిమంత్రం కాదు నాయన, తిరుమంత్రం. అదే ఏదో అదొక్కదాంతో అందరూ బాగుపడిపోతారా? వండర్ గా ఉంది. రియల్ గా వండరే. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎవరికీ నష్టం లేదురా. అలా అనుకు రామం. వాడికి నచ్చేలా, వాడు నమ్మేలా నేను చెప్తాను. చూడు, నీకు జ్వరం వస్తే ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వేసుకుంటాను. తగ్గిపోతుంది, రిలీఫ్ గా ఉంటుంది. దట్స్ ఆల్. ఆ ఇంజెక్షన్ కానీ ఆ టాబ్లెట్ కానీ ఎలా వర్క్ చేస్తుందో నీకు తెలుసా? ఐ డోంట్ నో, బట్ ఇట్ వర్క్స్. ఇది కూడా అంతే. వాట్? అవును, ఆరోగ్యం బాలేనప్పుడు మనం మందులు వేసుకుని ఎలా మనల్ని మనం బాగు చేసుకుంటామో మంత్రము అంతే. మననా త్రాయతే ఇతి మంత్రః అంటే మనసులో అనుకున్నంతలోనే
అది మనల్ని రక్షిస్తుంది. అది తిరుమంత్ర స్మరణంతో మలినమైన మనస్సును శుభ్రం చేసుకుంటాం, మానసిక ఆనందం పొందుతాం. అర్థమైందా? అర్థమవుతున్నట్లే ఉంది, కానీ అంతగా అర్థం కావడం లేదు. గ్రాండ్పా, నాదో డౌట్. ఏమిటే? రామానుజస్ మాస్టర్ గోస్టు డెవిలు కాదు, గోష్ఠీ పూర్ణుల వారు. అదే ఎంబేరు అంటే మీనింగ్ ఏంటి? మంచి ప్రశ్న. అవును మావయ్య, ఎంబెర్ మానారే అంటే అర్థం ఏంటి? రామానుజుల వారికి తిరుమంత్రాన్ని ఉపదేశించిన మహానుభావులు, ఆచార్యదేవులు, వేదాంగవేత్త గోష్ఠీపురుణుల వారు. అటువంటి వారు స్వయంగా తనకంటే చిన్నవాడు శిష్యుడైన రామానుజుల వారిని ఎంబెరుమానారే అంటూ గౌరవించారు. ఎంబెరుమానారే, ఎంబెరుమానారే, ఎంబెరుమానారే. దాని అర్థం నాకంటే నీవే గొప్పవాడివి, నాకంటే పెద్దవాడివి అని అర్థం. ఒక గురువు శిష్యుడిని తనకంటే గొప్పవాడిని చేయడం అసాధ్యం, అది జరగదు. కాని రామానుజుల వారికి ఆ గౌరవం, ఘనత దక్కింది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. తిరుమంత్రాన్ని చాటి చెప్పడమే కాదు, శ్రీరంగంలో నేడు జరుగుతున్న పూజా విధులన్నిటికీ నియమావళిని, క్రమపద్ధతిని ప్రవేశపెట్టింది కూడా భగవద్ రామానుజుల వారే. రామానుజ జననం వైష్ణవానికిది శుభతరుణం. రామానుజ జననం వైష్ణవానికిది శుభతరుణం. తిరునామము చాటి చెప్పగా వెలసిన శేషుని అవతారం. తిరునామము చాటి చెప్పగా వెలసిన శేషుని అవతారం. రామానుజ జననం వైష్ణవానికిది శుభతరుణం. రామానుజ జననం వైష్ణవానికిది శుభతరుణం. ప్రతి ప్రాణిలోనూ నారాయణ్ణి చూడండి. కులమత భేదాలు, వర్ణవర్గ విచక్షణలు విడిచిపెట్టండి. మన జాతి మానవ జాతి, మన కులం మానవ కులం. సన్యాసి సర్వాన్ని విడిచిపెట్టాలి, ఒక్క మానవత్వాన్ని తప్ప. కాషాయం కట్టడం కాదు ముఖ్యం, కల్మషాలను తొలగించి సమాజాన్ని సంస్కరించడం ముఖ్యం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కూర్చోండి. నాదో డౌట్ గ్రాండ్పా. మళ్ళీ ఏం డౌట్ వచ్చిందిరా? రామం, వాడి మీద విసుక్కోకు. తప్పో ఒప్పో తెలుసుకోవాలనుకుంటున్నాడు, చెయ్యని, అది మంచిదే కదా. జ్ఞానమంటే తెలుసుకోవడం, తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం, దానినే జిజ్ఞాస అంటారు. ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికే తెలుసుకునే అవకాశం, తెలుసుకోగలిగే అదృష్టము ఉన్నాయి. అదే లేకపోతే మనిషికి ఇతర జంతువులకి భేదం ఉండదు. ఆహార నిద్ర భయమైథునంచ సమానమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేన హీనః పశుభిః సమానః. అంటే మీనింగ్ ఏంటి గ్రాండ్పా? గుడ్. ఆ శ్లోకానికి అర్థమేమిటంటే, తిండి తినటం, నిద్రపోవటం, భయపడడం, సంతానాన్ని పొందడం, బాల్య యవ్వన వార్ధక్యాలను అనుభవించడం, ఆపై మరణించడం, ఇవన్నీ అన్ని జంతువులతో పాటు మనిషికి సమానంగానే ఉంటాయి. అయితే జంతువులకు మానవులకి ఉన్న భేదం ఏమిటంటే జ్ఞానం. తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, అనంత విశ్వం గురించి, ఆత్మ గురించి
పరమాత్మ గురించి మంచి చెడుల గురించి తెలుసుకునేదే జ్ఞానం. ఆ జ్ఞానమే లేనినాడు మనిషి జంతువుతో సమానం. ఋషులు ఏది చెప్పినా వేద ప్రామాణికంగా సత్య ప్రమాణంగా కఠినంగా చెప్తారు. ఎంత చక్కటి నిర్వచనం. అందుకే కదమ్మా మనిషి విశ్వపు అంచుల్లో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నంతో కృషి చేస్తున్నాడు. ఈనాటి కృషికి ఆనాటి ఋషుల తృష్ణే కదా కారణం. మొట్టమొదట ఖగోళం గురించి చెప్పినది ఆర్యభట్టారకుడే కదా. అవును, వేదంలో లేనిది సైన్సులో లేదు. సైన్స్ ఇంకా తెలుసుకోవలసింది వేదంలో చాలా ఉంది. తెలుసుకోవాలని అనుకున్నవాడు తెలుసుకునేటంత వరకు అజ్ఞానంలోనే ఉంటాడు. తెలుసుకోలేనివాడు, తెలుసుకోవాలని లేనివాడు కడవరకు అజ్ఞానంలోనే ఉంటాడు. పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం తదోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో గ్రాండ్పా, వాట్ ఇస్ దట్? స్వామి నైవేద్యం, స్వామికి ఫుడ్డు. వాట్ గ్రాండ్పా, ఈ ప్రసాదాలు స్వీట్లు లడ్డూలు పెడితే గాడ్ స్టాచ్యూ తింటాడా? పెట్టినవన్నీ యాషీస్ అక్కడే ఉంటాయి. ఈగలు కాక్రోచ్లు వస్తాయి. అదే ఫుడ్ బెగ్గర్స్ కి పెడితే అదేదో పుణ్యం వస్తుంది కదా. అంటే దేవుడు నైవేద్యాలను తినడంటావు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్ గ్రాండ్పా? ఇట్ ఈజ్ పాసిబుల్. హౌ? నువ్వేం చదువుకున్నావు? 6th స్టాండర్డ్. ఎలా చదువుతున్నావు? సిల్లీ క్వశ్చన్. రే ఏదో ఒకటి తాతగారు అడుగుతున్నారు కదా చెప్పు. ఏంటి మమ్మీ నువ్వు కూడా? ఎలా రీడ్ చేస్తాం? బుక్ లో చూసి రీడ్ చేస్తాం, దట్స్ ఆల్. అలా చదవడం వల్ల నీకేమొస్తుంది? రీడ్ చేయడం వస్తుంది. అది నాకు చూపించగలవా? వాట్ గ్రాండ్పా? నువ్వేదో రీడ్ చేశావు, అది నీ బ్రెయిన్ లోనో మనసులోనో సేఫ్ గా ఉంది. దానిని నాకు చూపించగలవా? ఇంపాసిబుల్. కావాలంటే ఏం రీడ్ చేశానో చెప్పగలను. నాకు కావాల్సింది చెప్పడం కాదు. నీవు రీడ్ చేస్తున్నప్పుడు నీ కళ్ళు ఏం చదువుతున్నాయో, ఎలా చదవగలుగుతున్నాయో, ఆ భావాన్నే నీ మనసు ఎలా దాచుకుంటుందో నాకు చూపించగలవా? పోనీ మనం తీసుకునే ఆహారం శక్తిగా ఎలా మారుతుందో, ఎందుకు మారుతుందో, అసలు మన ప్రమేయం లేకుండానే ఆకలి, నిద్ర, వయసు పెరగటం, మనలో మన చుట్టూ జరిగే మార్పు, వీటి గురించి నువ్వు చెప్పగలవా? చూపించగలవా? నువ్వే కాదు, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా ప్రకృతిలో జరిగే ఏ పరిణామాన్ని గుర్తించలేడు. తన ఆకలిని, నిద్రని, మరణాన్ని జయించలేడు. మనం కేవలం కళ్లతో చూసి భావాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో, భగవంతుడు కూడా అలాగే మనం పెట్టిన నైవేద్యాన్ని కళ్లతోనే స్వీకరిస్తాడు. మన చదువు మనల్ని ఎలా ఉన్నత స్థానాలకు తీసుకువెడుతుందో అలాగే మనకు ఉత్తమగతులు కలగజేస్తాడు భగవంతుడు. అంతేగాని భగవంతుడే మనం సమర్పించినవన్నీ తినగలిగితే అసలు మనం పెట్టగలమా? కేవలం దేవుడికి చూపించి మనం మనతో పాటు ఆహారం లేని వాళ్లకు తినడానికే కాని దేవుడి కోసం కాదు. రామానుజుల వారు నిర్ణయించిన ప్రసాదాల వల్ల చాలా మంది అనాథలకి ఆహారం దొరుకుతుంది. అదే లేకపోతే అన్నార్తులను ఎవరు ఆదుకుంటారు? అన్నదానం మహాదానం అని చెప్పింది వేదం. అందుకే మన పూర్వీకులు అన్నదానాన్ని దేవుడి పేరుతో చేస్తున్నారు. ఓకే, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ రామానుజ స్వామి తండ్రి రామానుజ రామానుజ స్వామి రామానుజ రామానుజ స్వామివారి దర్శనం ఎప్పుడు కలుగుతుందో ఏంటో. అదైనా ఇదైనా ఏదైనా స్వామివారికి నచ్చుతుంది.
తమరంతా ఈ పళ్ళబుట్టలు పట్టుకొని ఎవరి కోసం ఎందుకోసం ఎదురు చూస్తున్నారు? రామానుజుల వారి కోసం. ఓహో, వారిపై మీకున్న భక్తి తత్పరతలు అపూర్వాలు. వారు ఎవరి పండ్లైతే తీసుకుని స్వామివారికి కైంకర్యం చేస్తారో వారి ఇంట సిరులవాన కురుస్తుందట. ఓహో, అది తెలిసి ఇలా బారులు తీరారన్నమాట. ఇంతకీ తమరెవరు స్వామి? నన్ను కూరేసుడంటారులేండి. నేను రామానుజుల వారి దాసాను దాసుణ్ణి. ఆగండి ఆగండి. రామానుజుల వారు నేను మరెవరో చెప్తే తీసుకోరు. ఆ రంగనాథుల ఆజ్ఞ ప్రకారమే తీసుకుంటారు. మనం అంటరానోళ్ళం, అట్టెళ్ళకూడదు. అద్దు మీరెళ్తే సాములు ఊరుకోరు, సావగొడతారు. ఆ సామి సల్లని సూపు మన మీదుంటే అంతే చాలు. గొడవ చేయమాకయ్యా. కూరేశా, స్వామివారు పిలుస్తున్నారు. స్వామివారు వస్తున్నారు, తప్పుకోండి. దారి దారి. స్వామి కాశ్మీరం సీమరేగపళ్ళు స్వామి. స్వామి శ్రీలంక నారీ కేళాలు స్వామి. గోదావరి తీర మొదలు అరటిపళ్ళు స్వామి. స్వామి స్వామి స్వామి. ఇదేంటి స్వామివారు ఆ కడజాతి దాని వైపు వెళుతున్నారు? చిత్రముగా ఉన్నదే. అంతే, యుతుల యోగుల లీలలు చిత్రంగానే ఉంటాయి. చిచ్చి, ఏం లీలలో ఏం గోలలో. మనం ఇంత వ్యయ ప్రయాసలు పడి నానా దేశాల నుంచి తెప్పించిన మధుర ఫలాలు కాకుండా ఆ కడజాతి దాని దగ్గర ఏం గొప్ప ఫలం ఉందని యతిరాజుల వారు అటువైపు వెళ్తున్నారు. కొంప తీసి మతిగానీ పోలేదు కదా. అపచారం అపచారం. అపచారమో అధ్వానమో రంగరంగా. అయ్యో, ఏమిటి ఘోరం ఘోరం. మడి మంట కలిసిపోయింది. ఎత్తులే ఇలా భ్రష్టు పట్టిపోతే ఇక వైష్ణవం బాగుపడినట్లే. రంగరంగా. అయ్యయ్యో స్వామి, ఎంత పని చేశారు. నన్ను అంటుకుని తమ మడి పాడు చేసుకున్నారు. అయ్యయ్యో. అమ్మా, మడి మైల అన్నీ దేహానికే కాని ఆత్మకుండవు. ఆ రంగనాథుడికి లేని మైల దాసాను దాసుణ్ణి నాకుంటుందా తల్లి? స్వామి, ఎంత దూరం నుంచి వచ్చావమ్మా? 10 కోసుల దూరం నుంచి స్వామి. దారంతా రాళ్ళు, రప్పలు, ముళ్ళు, తుప్పలు. కాని తమరిని చూడాలని ఆశ. ఆ ఆశ ఇంత దూరం నడిపించింది బాబయ్య. రంగరంగా. ఏం స్వామి, ఏం జరిగింది? నా వల్ల దోషం ఏమైనా జరిగిందా? చెప్పండి స్వామి, శిక్షేయండి స్వామి, భరిస్తాను. నిన్ను శిక్షించే శక్తి నాకు లేదు తల్లి. నా కోసం ఏం తెచ్చావు? నా కాడే ఉంటాయి స్వామి, బిచ్చం ఎత్తుకుని బతికేదాన్ని. నేను యాచకుణ్ణేలే. అయ్యో స్వామి, ఎంత మాట. మాట సరే, ఆ కొంగుని కట్టిన మూటేమిటి? ఇదా స్వామి, ఆ ఆకలికి పిల్లోడు ఎడుతాడని
అడుక్కుని తెచ్చిన బెల్లం మొక్క స్వామి. అదే ఇటువు. ఎంత తప్పు, ఎంత తప్పు. ఎంగిలి బాబయ్యా, ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను. భగవంతుడు నా పేనాలకి ఈ మోగోణ్ణి అంటగట్టాడు. మళ్ళా ఇప్పుడు ఈ ఎంగిలి పదార్థం తమరికిచ్చి మరింత పాపం మూటగట్టుకోలేను స్వామి. అది సరే, ఈ మూగవాడికి మాటలు రప్పించడానికే ఇంత శ్రమపడి వచ్చావు. ఆశ ఎవరికైనా ఉంటది కదా బాబయ్య. ఆ పైన తమరి దయ, ఈడ అదృష్టం. రంగనాథుడు మనకన్నా స్వార్థపరుడు. తృణమో ఫణమో సమర్పించినదే అనుగ్రహించడే. ముష్టిదాన్ని నా కాడే ఉంటది స్వామి. ఇది ఆ స్వామి పరిచే కాబోలు. ఇటివు. వద్దు స్వామి, వద్దు. పర్వాలేదులే, ఇటివ్వు. వద్దు స్వామి, ఎంగిలిది. తల్లి, ఎంగిలి కానిదేది ఈ సృష్టిలోనే లేదు. రంగనాథుడికి ఎంతో ఇష్టమైన ఆవు పాలు ముందుగా ఆవుదూడ ఎంగిలి చేస్తుంది కదా. పంచామృతాలలో ఒకటైన తేనెను తేనెటీగలు ఎంగిలి చేస్తాయి కదా. రంగనాథుడికి సమర్పించే విరిపూలను తుమ్మెదలు ఎంగిలి చేయవా? చివరికి శ్రీవారికి ఎంతో మడితో అభిషేకించే కావేరీ జలాలను చేపలు, ఇతర జలచరాలు ఎంగిలి చేయకుండా ఉంటాయా చెప్పు? ప్రోక్ష్యాపరిశిష్య సత్యం త్వత్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహా. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీరంగనాథ, ఎంత కరుణామయులు రామానుజులు, ఎంతటి కారుణ్యమూర్తి ఆ రంగనాథుడు. కుల మత జాతి వర్గ వర్ణ విచక్షణలతో రక్తపుటేర్లు పారుతున్న వేళ వీటన్నిటికీ అతీతంగా, అసదృశ్యంగా, అభూతపూర్వకంగా రామానుజులు ఒక కడజాతి స్త్రీమూర్తిని ఆదరించిన వైనం జాతికొక గుణపాఠం. బ్రహ్మ సృష్టిలో రామానుజుల వారి దృష్టిలో అందరూ ఒక్కటేనని నిరూపించడానికి నా తండ్రి శ్రీరంగనాథుడు ఎంగిలి ప్రసాదాన్ని స్వీకరించి జనావళికి జ్ఞానబోధ చేశాడు. రామానుజుల వారి సర్వ సమానత్వానికి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఇంతకంటే రుజువులేం కావాలి? ఓకే గ్రాండ్పా, కానీ గాడ్ ఎక్కడైనా ఎంగిలి తింటాడా?
ఇది కొంచెం ఓవర్ గా ఉన్నట్లుంది. నువ్వు నోర్ముయ్. వాడు నోరు మూసాడని నువ్వు స్టార్ట్ చేసావా? పోనీలేమ్మా, దానికేదో అనుమానం వచ్చింది. ఇందులో తప్పే ఉంది, దానికి అర్థమయ్యేలా ఆయన చెప్తారులే. థ్యాంక్ యూ గ్రానీ. రామ్మా. టెల్ మీ గ్రాండ్పా, ఇస్ దేర్ ఎనీ ఇన్సిడెంట్ టు ప్రూవ్ దిస్? ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి. నీకు అర్థమయ్యేలా కొన్ని చెబుతాను. రా వచ్చి కూర్చో. నీకు రాముడి కథ తెలుసా? అంతగా తెలీదు. ఏమ్మా, కనీసం ఖాళీ సమయంలో పిల్లలకి మన పురాణాల గురించి చెప్పడం లేదా? అది మావయ్య గారు. అదేనమ్మా మనం చేస్తున్న తప్పు. వేదాలు ఉపనిషత్తులు నేర్పించకపోయినా కనీసం చిన్న చిన్న కథలుగానైనా మన సంస్కృతి సభ్యతల గురించి పిల్లలకి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే అది ఏదైనా తల్లే పిల్లలకి మొదటి గురువు. మంచైనా చెడైనా తల్లే చెప్పాలి. సరే, ఇకనైనా జాగ్రత్త పడండి. అలాగే మావయ్య గారు. శ్రీరామచంద్రుల వారిని ఒక కోయజాతి స్త్రీ, కోయజాత్ అంటే ట్రైబల్ లేడీ, మహాభక్తురాలుండేది. రాముల వారి కోసం ఎదురు చూసి వృద్ధురాలైపోయింది. నడుం వంగిపోయింది. కళ్ళు కనబడ్డా మానేశాయి. అయినా ఆ రామభక్తురాలు అలా ఎదురు చూస్తూనే ఉంది. రామచంద్ర, శ్రీరాముల వారు సీతామాతను వెతుకుతూ ఈ భక్తురాలి వద్దకు వచ్చారు. నా రామయ్య. రాముల వారిని చూసిన ఆనందంతో రామ, ఆ తల్లి శబరి రామా. కొన్ని నేరేడు పళ్లను ఆరగింపుకిచ్చింది. తిను నాయనా. రాముల వారు వాటిని తినబోతుండగా ఆపి ముందు తాను ఆగు తిని రామచంద్ర, అవి ఆగు. తీయగా ఉన్నాయో లేదో చూసి మరీ రాముల వారికి ఇచ్చింది. ఇది బాగుంది. రాముల వారు ఆ ఎంగిలి పళ్లను మహదానందంగా తిన్నారు. అప్పుడు మన రామానుజుల వారు లక్ష్మణస్వామిగా రాముల వారి చెంతనే ఉన్నారు. సకల భూమండల మండలాధీశుడైన రామచంద్రుడు ఒక కోయజాతి వృద్ధురాలి ఎంగిలి పళ్లను తిన్నాడు. భగవంతుడికి జాతి మత భేదాలు లేవని చాటి చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ. అలాగే కృష్ణావతారంలో రంగనాథుల వారు విదురా పరమ భాగవతోత్తముడైన విదురుడి ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను చూసిన మైమరుపులో విదురుడు అరటిపళ్లకు బదులు వాటి తొక్కలను తినిపించిన కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో స్వీకరించి విదుర మహాశయుడిని అనుగ్రహించారే కాని తిరస్కరించలేదు. తీసుకో కృష్ణ. అక్కడ కూడా మన రామానుజుల వారు బలరాముడిగా వారి చెంతనే ఉన్నారు. విదురా, ఏం చేస్తున్నావు? ఏం తినిపిస్తున్నావు? అయ్యయ్యో, ఎంత తప్పు చేశాను, ఎంత తప్పిదం చేశాను. బంగారు తూగుటూయలపై ఆసీనుడయ్యే స్వామిని ఇలా నేలపై కూర్చుండబెట్టాను. పాలు వెన్న మీగడలు ఆరగించే స్వామికి పళ్ల తొక్కలు తినిపించాను. నా పాపానికి నిష్కృతి లేదు, నా పాతకానికి తరుణోపాయం లేదు. దేవదేవా, నన్ను మన్నించు, ఈ మచ్చుణ్ణి శిక్షించు. విదుర మహాశయ, మహాత్మా, నేను ఆశించేది బంగారు సింహాసనాలు కాదు, భక్తుల హృదయ సింహాసనాలు. నేను ఆరగించేవి పాలు వెన్న మేగడలు కాదు, భక్తులు సమర్పించే ఫలమైన పత్రమైన, చివరికి నీరైనా చాలు. అదే నేనాశించేది. అనన్య సామాన్యమైన అద్వితీయమైన నీ భక్తి ప్రపత్తులే నాకు చాలు. కృష్ణ, ధన్యుణ్ణి కృష్ణ, ధన్యుణ్ణి. బాల్య స్నేహితుడు కుచేలుడు అటుకులిచ్చినా ఆరగించారు. అటుకులు గుహుడిని అక్కున చేర్చుకున్నారు. కోతిని జ్ఞానిని చేశారు. పక్షి జటాయువుకు ముక్తినిచ్చారు. ఒకటా రెండా, ఎన్నో లీలలు.
ఎన్నో త్యాగాలు. చెప్పడం వర్ణించడం నా తరమా, ఆదిశేషుడి తరమా? వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమ ఆనందం కృష్ణం వందే జగద్గురు. ఆ రామ కృష్ణుల అడుగుజాడల్లో నడుస్తూ రామానుజుల వారు అంటరానితనాన్ని, అస్పృశ్యతని నివారించడానికి ఎన్నెన్నో చేశారు. అందుకే నాన్నగారు రామానుజుల వారు ప్రాతస్మరణీయులయ్యారు. వారు ప్రాతస్మరణీయులు అన్న మాట తిరుమల గిరులు ఉన్నంత వరకు నిలిచి ఉంటుంది అనేది యథార్థం. అవును, తిరుమలకు ఈరోజు ఇంతటి ప్రాశస్త్యం వచ్చిందంటే దానికి మూలకారకులు రామానుజులే. దేవదేవుడికే సమాశ్రయణం చేసిన ఘనులు రామానుజులు. సమాశ్రయణం అంటే అది వైష్ణవ సంప్రదాయం, నువ్వు కూడా తప్పనిసరిగా ఆచరించే విధి విధానం. శ్రీవారికి తిరుమణికాపు, అదే ఇప్పుడు మనం చూస్తున్న శ్రీవారి నామాన్ని అలంకరించి శంఖుచక్రాలను నిప్పులో కాల్చి శ్రీవారి భుజాలపై ముద్రించారు. దీనినే సమాశ్రయణం అంటారు. పంచ సంస్కారాలే పల్లవిగా భక్తి భావాలే వెల్లువగా వారు వీరని భేదం లేక సాగిన విప్లవ చైతన్యం. పంచ సంస్కారాలే
స్వామివారి రచనా వైశిష్టానికి ఈ శ్రీభాష్యం ఒక అపూర్వమైన తార్కాణం. ఇంత గొప్ప గ్రంథం ఇంతవరకు మన భరతభూమిలో లేదు, ఇకపై ఉండదు. ఈ వేదాంత సంగ్రహం మాటేంటి? ఇందులో ఉన్న శ్రీరంగ జయంకు అర్ధతాత్పర్యాలు చెప్పటం ఒక్క గురువుగారికి తప్ప ఆ ఆదిశేషులకైనా తరమా? వారు వీరేగా. ఒక్క శ్రీభాష్యం వేదాంత సంగ్రహం అనే మాటేమిటి? వేదాంత దీపం, వేదాంత సారం, గీతా భాష్యం, గద్యత్రయం. ఆహా, తేనికవే హిమవన్నగా శిఖర సమానాలు. ఇవన్నీ ఎందుకు? ఒక్క బోధయాన మాత్రం చాలు, ఎంతటి ఉత్కంఠ పండితులనైనా శరణఘోషలు పెట్టించడానికి. నిస్సందేహంగా శ్రీభాష్య రచనా సమయంలో నేను పొందిన అనుభవాలు నిజంగా భగవత్ విభూతే దాసరది. ఆనాటి ఘటనలు ఎన్నటికీ మరుపురావు. విన్నాం. కాశ్మీర దేశంలో మీరు శ్రీబోధయాన వృత్తి అను సంస్కృత గ్రంథ సేకరణకు వెళ్ళినప్పుడు పెక్కు ఉపద్రవములు ఏర్పడినవట, నిజమా? అవును, అక్కడి పండితులు స్వామివారి కార్యవిఘ్నతకు శతవిధా ప్రయత్నించారు, క్షుద్రశక్తి ప్రయోగించారు. జ్ఞానంలో ఉన్న స్వామిని కబళించేందుకు వచ్చిన కృత్యాయన క్షుద్రశక్తిని శ్రీవారి ఆయుధం సుదర్శనం నియంత్రించింది. అంతేనా, గ్రంథమును దాచి లేదని బొంకారు. సరస్వతీదేవి అనుగ్రహం ఆచార్యుల దీక్షను ఫలింపజేసింది. మా కాశ్మీర యాత్రకు పరమాద్భుతమైన ఆశీర్వాదం సాక్షాత్తు శారదాంబయే స్వామి ముఖత శ్రీభాష్యం వినటం. సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా శ్రీప్రదా పద్మనిలయా. నాయనా రామానుజ, జ్ఞానానందమయుడు, దేవదేవుడు, లక్ష్మీ హైగ్రీవులు సర్వదా నిన్ను అనుగ్రహించుగాక. జ్ఞానముద్ర రామాపరా కామరూప మహావిద్యా. ధన్యోస్మి తల్లి, ఈ దివ్యానుగ్రహాన్ని శ్రీవైష్ణవార్పితం చేస్తున్నాను. శుభం భూయాత్. అనన్య సామాన్యము, అద్వితీయమైన సరస్వతీ కటాక్షాన్ని పొందగలిగారు రామానుజుల వారు. ఎన్నో మతాలను ఖండించి జయించి విశిష్టాద్వైత మతస్థాపన చేశారు. స్వామి అడుగిడిన ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి గుడి శ్రీమన్నారాయణ పరంగా మారిపోయింది. ఊరువాడ పల్లె పట్నం విష్ణు నిలయాలు విస్తరింపగా పిల్ల పాప పెద్ద నోట తిరునామం ప్రతిధ్వనింపగా. నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఊరువాడ పల్లె పట్నం విష్ణు నిలయాలు విస్తరింపగా పిల్ల పాప పెద్ద నోట తిరునామం ప్రతిధ్వనింపగా. కదలిన భక్తి ప్రభంజనం వైష్ణవ జగతికి మహోదయం. కదలిన భక్తి ప్రభంజనం వైష్ణవ జగతికి మహోదయం. విశ్వాచార్యుని శుభజననం, విశ్వాచార్యుని శుభజననం. వైష్ణవానికిది శుభతరుణం. విష్ణునామమును చాటి చెప్పగా వెలసిన శేషుని అవతారం. విశ్వాచార్యుని శుభజననం, విశ్వాచార్యుని శుభజననం, విశ్వాచార్యుని శుభజననం, విశ్వాచార్యుని శుభజననం. అంతటి ఆ మహానుభావుడికి ఒకానొక చక్రవర్తి వల్ల తీరని నష్టం కలిగింది. హరహరా, పాపం క్షింతవ్యం, పాపం క్షింతవ్యం. ఎవడా రామానుజుడు? శివమయమైన విశ్వాన్ని విష్ణుపరం చేస్తున్న ఆ శివద్రోహి
హర హర మహాదేవ శంభో శంకర అను నినాదం సృష్టి అంతటా కమ్మగా కమ్మడం మా అభిమతం. ఆ విష్ణునామ వ్యాప్తిని అపేక్షించం, ఉపేక్షించం. ఆ విష్ణు చిత్తోన్మాదుడు వెంటనే ఈ కులోత్తంగుడి పాదాక్రాంతుడు కావలే. శివ మందిరంలో మా సమక్షంలో నారాయణుని స్మరణ మాని నా దేవుని, నా మహాదేవుని కీర్తించవలే. అతన్ని బంధించి సభకు ఈడ్చుకురండి. గురువు గారు పూజా ద్రవ్యం తొందరగా తీసుకురమ్మన్నారు. అందుకని రాజభటులు రామానుజుల వారి కోసం రంగనాథస్వామి ఆలయానికి వచ్చినప్పుడు స్వామి అనుష్ఠానంలో ఉన్నారు. ఎవరు కావాలి? రామానుజులు. తన స్వామికి రాబో ఆపద గ్రహించి కూరేశుడు శ్రీరామానుజుల గురువుల వస్త్రం ధరించి తానే రామానుజుడని ప్రకటించి భటుల వెంట చోళుడి సంస్థానానికి వెళ్ళాడు. ఆ రాజు వచ్చింది రామానుజుడు కాదని కనిపెట్టలేదా గ్రాండ్పా? కనిపెట్టడమే కాదు గోదా, చాలా క్రూరంగా ప్రవర్తించాడు. ఓ, నువ్వేనా రామానుజుడివి? శ్రీరంగనాథుని దయవల్ల నేనే. శివ శివా! హరనామాన్ని తప్ప ఆ తుచ్చనామాన్ని మేము వినలేము, విని భరించలేము. మా ముందే ఆ శత్రునామమా? శివకేశవులు అభేద స్వరూపులని తమరు ఎరుగనిదా మహారాజా? చాలించు నీ అధిక ప్రసంగం. తాలిం సైతం అడిగిన వాడికి సంకోచం లేకుండా సమర్పించే సదాశివుడెక్కడా? ఒక ఆడదాని కోసం రావణాసురుడంతటి వాడిని హతమార్చిన పరమ కిరాతకుడా హరి. ఓ హర హర, పాపం శాంతం, పాపం శాంతం. విశిష్టాద్వైతమట, విశేషమైనదట. హరియే జగద్రక్షకుడట, హరుడు ప్రాణహరుడట. శివనిందతో శివాపరాధం చేసిన ఈ ధూర్తుడి కళ్ళు పీకించండి. కూరేశుడు ఆత్మాభిమానంతో గురునామస్మరణ చేస్తూ తన కళ్లను తన చేతులతోనే తొలగించుకున్నాడు. శ్రీమన్నారాయణాయ శరణం ప్రపంచి. రంగనాథ, ఏమిటి ఘోరం? నా కోసం కూరేశుడు బలి కావడం నే భరించలేను. రంగా, శ్రీరంగా! నమ్మి కొలిచినందుకు వారికి దక్కిన బహుమతి ఇదే. భరించలేను స్వామి, భరించలేను. ఆగా మేఘాల మీద వెళ్లి వారిని విడిపిస్తాను. కులోత్తముణ్ణి ఎదిరిస్తాను. వలదు రామానుజ, 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 వలదు, 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 వలదు. కారణాలు లేకుండా ఏదీ జరగదు. కూరేశుడు బాల్యంలో చేసిన తెలిసి తెలియని తప్పు కారణంగా ఈ శిక్షకు గురి కావలసి వచ్చింది. ఇది ఈ సమయాన్ని అనుభవించకపోయినట్లయితే దేహత్యాగానంతరం రౌరవాది నరకాలు అనుభవించవలసి వస్తుంది. దాని నుంచి తప్పించి కైవల్యం ఇవ్వడానికే ఇలా చేయవలసి వచ్చింది. ఈ కారణంగా కూరేశుడి త్యాగం, గురుభక్తి శాశ్వతమవుతాయి. అతని కీర్తి కుల పర్వతాలు, సూర్యచంద్రాది తారకలు ఉన్నంత వరకు నిలిచి ఉంటుంది. శుభం భూయా. చాలు మహాత్మా, ఈ జన్మకి ఈ వరం చాలు. తెలిసి తెలియక తూనీగలకు ముళ్ళు గుచ్చి అవి ఎగరలేక బాధపడుతుంటే చూసి ఆనందించిన పాపానికి విధి ఇంత కఠిన శిక్ష విధించినా ఆ రంగనాథులు నన్ను అనుగ్రహించారు. తమ శిష్యుడిగా నా జన్మ తరించింది స్వామి. శ్రీమన్నారాయణాయ
శరణం ప్రపత్యే శరణం ప్రపత్యే. సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖాద్వేషం ప్రపద్యాత్మవాన్ ప్రారబ్ధం పరిభుజ్య కర్మ శకలం కృష్ణేన కర్మాంతరః. శ్రీరంగనాథం తవ సన్నిధానం భవపాపహరణం నమామి నమామి రామానుజ పాదద్వయం. ఏమైందో చూడు. ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? చెప్పన్నా ఎడు, ఏడ్చన్నా చెప్పు. నువ్వు ఉండరా, నువ్విట్రా. అమ్మా చెట్టు తల్లి, ఏమైందమ్మా? ఎవరన్నా ఏమన్నా అన్నారా? అది కాదు గ్రాండ్ పా, నేను లాంగ్ బ్యాక్ ఒక చిన్న స్నేక్ ని కిల్ చేశాను. గాడ్ నా ఐస్ ని కూడా డ్యామేజ్ చేస్తాడా? సిల్లీ థింగ్, యు జస్ట్ షట్ అప్. అంటే నువ్వు కూడా గాడు నమ్ముతున్నావు కదా? థ్యాంక్ గాడ్ ఇదొక్కటి దారిలోకి వచ్చింది. వేర్ దేర్ ఇస్ ఎ సీన్ దేర్ ఇస్ ఎ పనిష్మెంట్ అని ఎక్కడో చదివాను. అంటే నా ఐస్. ఏడ్చాళ్లే, వాడి మాటలేం పట్టించుకోకు. గ్రాండ్ పా టెల్ మీ ప్లీజ్. భగవంతుడిని గుర్తు చేసేదే భయం. అందుకే భయం వెంటే భక్తి ఉంటుందంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా కాలే నిప్పు కాల్చక మానదు. అలాగే మనం చేసే తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు పడకుండా భగవంతుడు కొన్ని ప్రాయశ్చిత్త విధుల్ని నిర్ణయించాడు. అవి మనం చేసినట్లయితే కొంత ఉపశాంతి లభిస్తుంది. నేనిప్పుడు ఏం చేయాలి గ్రాండ్ పా? నువ్వేం చెయ్యక్కర్లేదు, అమ్మా నాన్న చేస్తే సరిపోతుంది. మరి నా సిన్ పోయేదలాగా? పశ్చాత్తాపడ్డావుగా, అది చాలు. పశ్చాత్తాపం అంటే? అయ్యో, చిన్న స్నేక్ను చంపానే అనుకున్నావుగా, అదే పశ్చాత్తాపం. పశ్చాత్తాప పాపకృతాం పాపానాం నిష్కృతి పరా సర్వేషాం వర్జితం సద్భిః సర్వపాప విశోధనం. అమ్మా వైష్ణవి, అత్తయ్య గారు, రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు పిల్ల చేత స్వామికి పాలు పోయించు. ఆ భయం పోతుంది. అలాగే అత్తయ్య గారు. అర్థమైందా? మిల్క్ స్నేక్ ఓకే, నెక్స్ట్ వాట్ హ్యాపెన్ టు రామానుజ? అబ్బో నీకు ఇంట్రెస్ట్ వచ్చిందిరా. ఇంతవరకు ఓకే, కానీ క్లైమాక్స్ విజన్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తా. రేయ్, ఇది సినిమా అనుకున్నావా? లైఫ్. ఎనీవే క్లైమాక్స్ కి రీచ్ కావాల్సిందే కదా డాడ్. ఓహో, వాట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ రామానుజస్ లైఫ్ గ్రాండ్ పా? మనిషి ఎన్నాళ్ళు ఎలా బ్రతికినా చివరి దశే ఆ మనిషిని కీర్తిశేషుడిని దైవ సమానుడిని చేయగలుగుతుంది. రామానుజుల వారి జీవితం కూడా చరమాంకానికి చేరింది. లక్ష్మీనారాయణ నమో నమః. ఓ, ధర్మదేవత వందనంలో ఆనందం తాండవిస్తుందే. అవునక్క, శ్రీవారి కరుణ వల్ల ఆదిశేషుడు రామానుజుడై పుట్టి పతనమైపోతున్న ధర్మాన్ని, అడుగంటిపోతున్న దైవభక్తిని పెంపొందింపజేశాడు. మానవాడిలో చైతన్యం కలిగించాడు. రామానుజుడి దయ వల్ల నిలువ నీడ లేకుండా పోయిన నాకు కొంత నీడ దొరికింది, నిలకడ లభించింది. ఇంతకంటే ఆనందం మరేముంటుంది? కానీ ఈ ఆనందం అశాశ్వతమే. స్వామి, అవును, భూమికి మృతిక అనే పేరుంది. మృతిక అంటే మృత్యువును కలగజేసేది అని అర్థం. భూమిపై పుట్టిన ఎంత బలమైన ప్రాణి అయినా కాలధర్మాన్ని అనుసరించి మృత్యువాత పడక తప్పదు.
రాముడైనా కృష్ణుడైనా రామానుజుడైనా అంతే. స్వామి, రామానుజుడికి 120 సంవత్సరాల సంపూర్ణ ఆయుర్దాయం పూర్తి కావస్తుంది. ఇక అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరక తప్పదు. అయితే నా గతి తిరిగి అధోగతేనా? దిగులు చెందకు. భువిపై విశిష్టాద్వైత మతం ఉన్నంత వరకు ధర్మానికి చేటు కలగదు. రామానుజ వాక్కు నా వాక్కుగా అవనీతలం ఉన్నంత వరకు నిలిచి ఉంటుంది. తిరిగి నేను కల్కిగా అవతరించేంత వరకు నీ నీడకు కీడు కలగదు. కృతజ్ఞురాలను దేవా, కృతజ్ఞురాలను. శుభం భవతు. జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు మరణించక మానడు. సృష్టి క్రమంలో ఇది ఒక భాగం. కందేళ్లతో ఏ పని కనిభవించదు. కాలధర్మం కరగదు. జరగాల్సింది ఆగదు. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ. రంగా రంగా నారాయణ. వస్తున్నా తాత. తాతయ్య ఇక్కడ వస్తున్నా. పిలిచావా తాత? నిన్ను కాదు నాయన, నా రంగని పిలిచాను. ఆ రంగన్ని పిలిస్తే ఈ రంగడు వచ్చాడు. ఇదిగో కర్ర జారిపోయినట్లుంది పాపం. కర్ర జారిపోయింది కానీ ఈ కట్టె రాలిపోవడం లేదు నాయన. అదేమిటి తాతయ్య, అందరూ బ్రతుకు కోరుకుంటుంటే నువ్వు చావు కోరుకుంటున్నావు. ఇంకెంత కాలం రంగ? శతవసంతాలు దాటి 2 పదులయ్యాయి. వెంట వచ్చిన వాళ్ళు వెన్నంటి వచ్చిన వాళ్ళు ఏనాడో రంగంలో కలిసిపోయారు. ఇంకా నేను మాత్రం ఏకాకిలా మిగిలాను. నా రంగడికి నాపై కరుణ తప్పినట్టుంది. రంగడు ఒట్టి దొంగ తాత. తను అనుకున్న వాళ్ళందర్నీ నానా రకాల ఇబ్బందులు పెడతాడు. చివరి వరకు అవేవో పరీక్షలు పెడతాడు. అవన్నీ లీలలు. ఏం గోలలో ఒక్కటి అర్థం కావు. ఇవన్నీ నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసులే. ఆ పని చేనా? ఏ పని? ఆ దొంగరంగాన్ని అడిగి ఈ ముసలితనం పోగొట్టి నాతో ఆడుకునేలా వయసు ఇవ్వమని అడగనా? నువ్వు అడిగితే ఇస్తాడా? పిల్లలంటే ఆ దొంగరంగడికి చాలా ఇష్టమని విన్నాను. అది నిజమో కాదు తేల్చుకుంటాను. వద్దులే నాయన. ఏ ఎందుకొద్దు? నాకు నా రంగడితో ఆడుకోవాలనుంది. నేను రంగడినే కదా, నాతో ఆడుకో. ఆ ఆట మామూలు ఆట కాదు, జీవన్ముక్తి లభించే ఆట. ఆ ఆట నాకు కూడా వచ్చు. అవును, వైకుంఠపాలే కదా. నీది పసి వయస్సు, నీకు చెప్పిన అర్థం కాదు. పడతావు తాత. ఆ రంగడి పాదాలపై పడాలనుంది. ఎక్కడికి? నా రంగడి దగ్గరికి. పద, నేను తీసుకువెళ్తాను. రంగరంగా, ఇక్కడే ఉన్నానయ్యా. నిన్ను కాదు నాయన. తెలుసులే ఆ రంగడిని. పద పద, సమయం దగ్గర పడుతుంది. ఎవరికి? నీకు తెలియదా? నీ మాటలు అర్థం కావు. ఆట
మాటలు అర్థం కావు. పద. స్వామి ఏడి ఎవరు స్వామి? బాలరంగడు. ఏ బాలరంగడు స్వామి? ఇంతవరకు నన్ను నడిపించుకొచ్చినవాడు. మీ వెంట ఎవరూ రాలేదు స్వామి, మీరొక్కరే వచ్చారు. వస్తావా? రంగా, శ్రీరంగ రంగా, రా రా. కావేటి రంగా, నన్ను నడిపించడానికి నీ చెంతకు చేర్చుకోవడానికి స్వయంగా నువ్వే వచ్చావా తండ్రి? రామానుజ, నన్ను విడిచి నువ్వు ఉండగలిగావు, నిన్ను విడిచి నేను ఉండలేకపోయానయ్యా. ఇదే భగవద్భక్త సంబంధం. ఆఖరు గడియలని అల్లల్లాడి వచ్చావు. ఆనతివ్వు, ఆయుష్ను ఇంతకింత పెంచమని బ్రహ్మను ఆదేశిస్తాను. రుద్రభూమికి నీ దేహం చేరకుండా నిన్ను నా గర్భాలయంలో శాశ్వతంగా ఉంచుతాను. ఆయుష్ ఎంత పోసినా కరిగే కాలంలో మలిగే దీపమే మానవ జన్మ కదా స్వామి. అందుకే నేనిక జీవితంపై ఆశలు పెంచుకోను, కైవల్యం అడగను. అంతకు మించిన భాగ్యం నీ రెండో వరం ప్రసాదించు స్వామి. ఈ రామానుజుడి దేహం నీ సన్నిధిలో సదా ఉండే వరం ప్రసాదించు స్వామి. తథాస్తు తథాస్తు. ఆశ్రిత పారిజాతమా, అలవైకుంఠపురధామా, లక్ష్మీ హృదయాంబుది సోమ, ఆర్తజన పరిరక్షణ రామ, నమామి శ్రీరంగ రంగ, నమో నమామి కావెట్టి రంగ రంగ, రామ పావన నామ, పాహి మాం పాహి మాం, రక్షమాం రక్షమాం రక్షమాం. స్వామి స్వామి స్వామి. దేవదేవ నమో నమః. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. విశ్వాచార్యుని శుభజననం, విశిష్టాద్వైతానికి శుభతరుణం. రామానుజుల వారు కేవలం విశిష్టాద్వైతాన్ని మాత్రమే స్థాపించలేదు. మానవులందరూ మాధవ స్వరూపులే. మానవ సేవే మాధవ సేవ.
మానవుడు ఏ జాతివాడైనా అతడు మాధవుడే, నరుడే నారాయణుడని చాటి చెప్పి ప్రపంచ మానవ సంబంధాలను దృఢతరం చేసిన విప్లవ జ్యోతి అంటరానితనాన్ని, అస్పృశ్యతని నివారించడానికి ముందడుగు వేసిన మానవీయ మహనీయమూర్తి. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో రామానుజాయ. శ్రీమతే వారి అడుగుజాడల్లో నడుద్దాం, ధర్మాన్ని కాపాడుతాం. యతో ధర్మస్తతో జయః.